హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్లో భూముల వేలంలో ఒక ప్లాట్ ధరను మరొక ప్లాట్ బ్రేక్ ఈవెన్ చేస్తూ రికార్డు బద్దలు కొడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో భూముల ధరలు చూసి భారతదేశంలోని రియల్ ఎస్టేట్ వర్గాలంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్లో టీజీఐసి నిర్వహించిన వేలంలో రాయదుర్గం వేలంలో దాదాపు 5.25 ఎకరాల భూమిని వేలం వేయగా ఒక ఎకరం అత్యధిక ధర 264 కోట్ల రూపాయలకు ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం మనం రాయదుర్గం భూముల దగ్గరనే ఉన్నాం. రాయదుర్గం భూముల దగ్గర ఉన్నాం. చూస్తున్నాం మనం, ఇది చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్లాట్ మనం ఏదైతే ప్రస్తుతం ఈ విజువల్స్లో చూస్తున్నామో ఈ ప్లాట్ రాయదుర్గం ఏదైతే దుర్గం చెరువు ఉందో దుర్గం చెరువుకు ఆనుకునే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి పక్కనే ఉంటుంది. ఈ వేలంలో దాదాపు 5.25 ఎకరాల వేలం వేయగా దాదాపు ఒక్కో ఎకరం 264 కోట్ల రూపాయల ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే 5.25 ఎకరాలకు దాదాపు 1386 కోట్ల రూపాయలు ధర చెల్లించి ప్రముఖ రియాలిటీ సంస్థ ఎంఎస్ఎన్ రియాలిటీ దీన్ని దక్కించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఎకరం 264 కోట్లు అంటే ఇక చదరపు గజాల్లో చూసినట్లయితే గజం 5,45,000 రూపాయలు గజం పలికినట్టు చాలా అత్యధిక ధర అని చెప్పవచ్చు. ఇది మరి ఎందుకు ఈ రాయదుర్గంలోని ఈ ప్లాట్ ప్లాట్ 1 ఇది ఈ ప్లాట్ 1 ఎందుకు ఇంత ధర ఒక ఎకరం 264 కోట్ల రూపాయల ధర పలికిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రైమరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ సిటీ పక్కనే ఈ ప్లాట్ ఉంటుంది. మనం చూస్తున్నాం దీనికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఐటీ కారిడార్లో ఉంది. రాయదుర్గంలో ఇప్పుడు ఈ ప్లాట్ అంతా ఐటీ కారిడార్ ఉంది. పక్కనే చూస్తున్నాం ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంది. ఆ పక్కనే నాలెడ్జ్ సిటీ కావచ్చు, పక్కనే మై హోమ్ భూజా లాంటి ప్రముఖ కట్టడాలు కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై కూతవేట్ దూరంలో ఉంది. పక్కనే మనకు హైటెక్ సిటీ ఉంది. ఆ పక్కనే రాయదుర్గం మెట్రో స్టేషన్ ఉంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో భూమి చాలా తగ్గిపోతుంది. ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు ఎక్కువ అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ మధ్య ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ కూడా వేలంలో అమ్మేస్తుంది. కాబట్టి ఇక రానున్న రోజుల్లో భూమి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి ఇంకా అందుబాటులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ ఏరియాలో ఉన్న భూములన్నింటినీ కూడా ప్రముఖ రియాలిటీ సంస్థలు కావచ్చు, ఐటీ కంపెనీలు ఇప్పుడు అందుబాటులో ఉన్న భూములను ఎంత ధర అయినా సరే పెట్టుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం హైదరాబాద్లో డ్రాస్టిక్గా ఈ యొక్క భూముల ధరలు ఏ విధంగా పైకి వెళ్తున్నాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం 2023లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోకపేట్ నియాపోలిస్లో భూములను వేలం వేయగా ఒక్క ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలికితే అప్పుడు అమ్మో అనుకున్నారు అందరూ. ఆ తర్వాత మెల్లమెల్లగా అది 100 కోట్లది కాస్త 150 కోట్లయింది. ఆ తర్వాత రాయదుర్గంలో సరిగ్గా ఏడాది క్రితం 2025లో వేలం వేస్తే 177 కోట్లకు ఒక ఎకరం పోయింది. ఆ తర్వాత మొన్న ఈ సంవత్సరం మేలోనే దాదాపు 3-4 నెలల క్రితమే రాయదుర్గంలో ఇక్కడే దాదాపు 6.29 ఎకరాలు వేలం వేస్తే 237 కోట్ల రూపాయలకి ఎకరం ధర పలికింది. మళ్ళీ 3 నెలల్లోనే మనం చూసాం ఇదే రాయదుర్గంలో ఇక్కడే మనం ఉన్న ప్లాట్ చూసినట్లయితే నిన్న టీజీఐసి వేలంలో ఇది ఎకరం 264 కోట్ల రూపాయలకు వెళ్ళింది. అంటే 3 నెలల్లోనే ఎకరం ధర రాయదుర్గంలో 27 కోట్ల రూపాయలు పెరిగిందంటే మనం భూముల ధరలు ఎంత వేగంగా ఆకాశం వైపు వెళ్తున్నాయనేది చూడొచ్చు. కాబట్టి భూములు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. భూముల అమ్మకాలు ప్రైమ్ ఏరియాలో భూములు అందుబాటులో లేవు కనుక ఎప్పుడైతే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని క్లియరెన్స్ ఉన్న భూములను వేలం వేస్తుంది కాబట్టి కొనేవాళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలని కూడా ఈ భూములను కొనేందుకు ఎక్కువగా పోటీ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. టీజీఐసి వేసిన వేలంలో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లాట్ నెంబర్ 1 రాయదుర్గం చెరువు పక్కనే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. చుట్టూ ఐటీ కంపెనీలు, మెట్రో కారిడార్, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో దీనికి ఇంకా మరింత డిమాండ్ పెరుగుతుందన్న దూరదృష్టితోనే రియల్ ఎస్టేట్ కంపెనీలు దీన్ని వేలంలో కొనుగోలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద హైదరాబాద్లో ఈ ధరల పెరుగుదల ఏదైతుందో ఇది ఎకరం 264 కోట్ల రూపాయలంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది చదరపు గజం లెక్క చూసినట్టయితే గజం 5,45,000 రూపాయల గజం పలుకుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇంత భారీ ధర, ఇంత అత్యధిక ధర పెట్టి రియాలిటీ సంస్థలు ఎందుకు ఇటువంటి ల్యాండ్ పార్సల్స్ కొనుగోలు చేస్తున్నాయంటే దీన్ని కమర్షియల్గా ఐటీ కంపెనీలు కమర్షియల్గా అభివృద్ధి చేయడంతో పాటు రెసిడెన్షియల్గా కూడా హైదరాబాద్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తున్నాం ఐటీ కారిడార్ చుట్టుపక్కల నియోపోలిస్ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇటు మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్ ఇటువంటి ఐటీ కారిడార్ ఉన్న చుట్టుపక్కల చూసినట్లయితే ఒక్కొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ 10 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 25 కోట్ల వరకు కూడా వెళ్తుంది. విల్లాలు చూసినట్లయితే 50 కోట్ల రూపాయల వరకు ఒక విల్లా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత లగ్జరీగా ఉంటే అంత అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేయడానికి చాలామంది హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఐటీ కంపెనీలు దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కు క్యూ కట్టాయి. కాబట్టి ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ కూడా హైదరాబాద్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఆఫీస్ స్పేస్కు హైదరాబాద్లో మంచి రెంటల్ ఇన్కమ్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రియాలిటీ కంపెనీలు ఎకరం ఎంత ధర అయినా సరే
పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంఎస్ఎన్ రియాలిటీ ఈ ప్లాట్ 1 దాదాపు ఎకరం 264 కోట్ల చొప్పున 5.25 ఎకరాలు 1386 కోట్ల చొప్పున చెల్లించి ఈ ప్లాట్ను దక్కించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా హైదరాబాద్లో చాలా భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో రోడ్ నెంబర్ 12 ఏసీబీ ఆఫీసు ఎదురుగా ఉన్న 8 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ కూడా వేలం వేసేందుకు సిద్ధమవుతుంది. ఇంకా ఈ బెంచ్ మార్క్ ఏదైతుందో ఇప్పుడు 264 కోట్లు ఎకరం పోయింది కదా, ఈ బెంచ్ మార్క్ ఏదైతుందో ఇంకా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ భూముల వేలం కావచ్చు, ఈ ధరలు కావచ్చు, రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ మనోరంజన్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.